హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. జానీ మాస్టర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. తిరు మూవీకి సంబంధించి నేషనల్ అవార్డుని కూడా దక్కించుకున్నారు. అయితే ఆ అవార్డుని తీసుకోవడం కోసమే ఆయన అయితే బెయిల్ పైన బయటకు వచ్చారు. అయితే ఈ బెయిల్కి సంబంధించి కూడా మాట్లాడుకుంటే ఒక బాధితురాలు అయితే ఆయన నా పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడని 5 సంవత్సరాలుగా నన్ను చిత్రహింసలో పెడుతున్నారు, అదేవిధంగా నన్ను మత మార్పిడి కూడా చేసుకోమన్నారు అని చెప్పేసి పోలీసుల దగ్గర అయితే కంప్లైంట్ ఇచ్చింది. ఇక ఈ కంప్లైంట్ పరంగానే ఆయన్నైతే రిమాండ్కి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ పోలీసులు ఆయనతోని మాట్లాడుతూ ఆయన పైన ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో బెయిల్కి అప్లై చేయగా అటు నేషనల్ అవార్డు తీసుకోవడానికి కోసం అయితే బెయిల్కి అప్లై చేశారు. సో ప్రజెంట్ దానికి సంబంధించి నేషనల్ అవార్డుని అయితే జానీ మాస్టర్కి సంబంధించి ఆయనకైతే రద్దు చేశారు. ఎందుకంటే ఏదన్నా అవార్డు తీసుకోవడానికి బ్యాక్గ్రౌండ్లో లేకపోతే నడుస్తున్నప్పుడు అలాంటివి ఏమీ ఉండకూడదు. అంటే కేసులు కానివ్వండి, ఏదైనా అటెంప్ట్స్ చేసినవి కానివ్వండి, ఎలాంటి కేసెస్ కూడా అసలు ఉండకూడదు. అందుకని చెప్పేసి నేషనల్ అవార్డు టీం వాళ్ళు అయితే ఆయన ఏదైతే అవార్డు ఉందో నేషనల్ అవార్డు దాన్ని అయితే రద్దు చేయడం జరిగింది. మరి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి నేషనల్ అవార్డు తీసుకోవడానికి, ఇంకా నేషనల్ అవార్డు రద్దు అయిపోతే ఆబ్వియస్లీ ఇంకా ఆయనకి ఇంకొక ఆప్షన్ ఉండదు కాబట్టి బెయిల్ కూడా రద్దు చేస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి అందులో ఎంత వాస్తవం ఉంది, నిజంగానైనా బెయిల్ కూడా క్యాన్సిల్ చేస్తారా లేదా అనేది బిగ్గెస్ట్ డౌట్. కానీ ఆయన మాత్రం ప్రజెంట్ ఇంకా నేషనల్ అవార్డుకి అర్హులు కాదు అని నేషనల్ అవార్డు అకాడమీ అయితే బయటకి రిలీజ్ చేసింది.